బాప్తిసం పొందాలి, ప్రభు కొరకు బ్రతకాలని త్యాగము కలిగి వరకున్న ఆశలను విడిచిపెట్టి ప్రభు కొరకు నిలబడతారే. ఎందుకు అనుకుంటున్నారో? ఒక రోజు వాక్యం వారిని ఏం చేసింది చెప్పండి? అది పొడిచింది. వాక్యం పొడవబడ్డాది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఎన్నో సందర్భాల మాట మనం చదువుకున్నాం కదా. పేతురు గారే వాక్యాన్ని బోధిస్తుంటేనంట ఎంతో మంది ప్రజల యొక్క హృదయాలలో వాక్యం పొడవబడ్డది. పొడవబడగానే పేతురు గారు ఏం చేయమంటారు చెప్పండి? సిద్ధంగా ఉన్నాం మేము, నువ్వేం చెప్తావో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా, ఏం చేయమంటారు చెప్పండి. సరే, ఆ విషయాన్ని కిందకంటే మీరు చదువుకోండి. చాలా దాంట్లో శ్రేష్టమైన మాటలు కనబడతాయి. మీరు మూర్ఖులకు, ఈ తరమ వారికి వేరే రక్షణ పొందండి అంటే, ఇంతకు ముందు నువ్వు ఎలా బ్రతికో, దేవుని పట్ల భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేవే, మరి